హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనేది చూద్దామండి. సో లీస్ట్లో అయితే అసలు మీరు చెప్పని నంబరు ఫస్ట్ ఇద్దరు తప్ప లాస్ట్ నలుగురు డేంజర్ జోన్. ఏలాగైనా జరగచ్చు, ఏమైనా జరగచ్చు. ఎందుకంటే ఈ తనుజ అండ్ సుమనన్న, రీతు వీళ్ళు ఓటింగ్లో లేకపోవడం వల్ల క్రాస్ ఓటింగ్ అయితే బాగా జరిగింది. సో ఎలా అయినా జరగచ్చు. సో ఏంటంటే ఫస్ట్ నుంచి చూద్దాము. కళ్యాణ్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అంత బీభత్సమైన వాళ్ళ అమ్మ వచ్చిన రోజు పడింది, కానీ ఎందుకంటే ఆయన గేమ్ డల్ అయినట్టే ఆల్మోస్ట్. ఎందుకంటే తనుజ వెనక లవ్వు గివ్వు టీ అని రాయడాలు, మా అమ్మకి ఎందుకు చీర పెట్టినావు, నీకు ఏదో ఉన్నది అయితే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు, ఇవే ఫీలింగ్స్ పెట్టుకున్నాడు. ఆమెనేమో నీది నువ్వు నాది నేను అంటది. మళ్ళీ కళ్యాణ్ 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 అని మళ్ళీ కళ్యాణ్ వెళ్తుంటుంది. ఆమె ఒక ఇది రెచ్చగొట్టినట్టుగానే ఉంటాయి కొన్ని, ఈయన రెచ్చిపోయినట్టుగానే ఈయన కూడా ఉంటాయి. మళ్ళా ఇక అంటే అది లేదు, అది విన్ అవ్వాలని లేదు. వాళ్ళ అమ్మ చెప్పింది కప్పు కొట్టుకరా అని చెప్పింది, ఆ ఫైర్ లేదు, అది లేదు, ఇది లేదు అనిపించింది. టాస్క్ అయితే ఓకే, బాగానే ఆడారు. ఈ డీమాన్కి కళ్యాణ్కి అయితే ఏదో కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది లోపల. ఆయన ఈయనని తీసేస్తాడు, ఈయన ఆయన తీసేస్తాడు. వీళ్ళదేందో వీళ్ళిద్దరి మధ్యలో ఆ తనుజ విన్నర్ అయ్యేటట్టే ఉంది. ఈ మాన్యుల్ చూస్తేనేమో అట్లున్నాడు. ఈ మాన్యుల్ సెకండ్ ప్లేస్. వాళ్ళమ్మ అంత క్లియర్గా ఒకరి కాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చోక అని చెప్పినా కూడా ఈయనకు అర్థమైతలేదు. ఈయన ఇంకా సేఫ్ గేమ్, ఇంకా నేను వెళ్ళిపోతానేమో, నేను నామినేషన్లో లేను కదా. నిన్న లైవ్లో అదే భయపడుతున్నాడు ఆ క్యాప్టెన్సీ విషయంలో భరణి గారితో. నేను లేను, మీకు ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది, నాకు ఓట్ బ్యాంక్ లేదు, ఏదైతే అదైంది అని ఆడక ఇంకా భయపడుకుంటే ఇమ్యూనిటీ వస్తుందో అనుకుంటే ఎదురు చూస్తుండు. వాళ్ళ అమ్మనేమో కొంచెం చెప్పింది అప్పటికి, మా అవన్నీ నామినేట్ చేయి అని అన్నది, కానీ కొంచెం చెప్పింది క్లియర్గా. ఆ విషయం ఆయనకి ఎందుకు అర్థమైతే లేదు. నాకు ఓటింగ్ ఉంటుంది, నువ్వు ఎదురెళ్తాయి. ఇప్పుడు ఈ ఫ్యామిలీ వీక్లో వచ్చి ఏం చెప్తారో, ఎలా మర్చుకుంటారో గేమ్ అర్థమైతే లేదు. ఇమాన్యుయల్ సెకండ్ ప్లేస్. థర్డ్ ప్లేస్ వచ్చేసి భరణి గారు. పాపం భరణి గారు నేనైతే కెప్టెన్ కోసం చాలా ట్రై చేశాడు. ఈయన అమాయకుడబ్బా అనిపిస్తుంది నాకు. ఎందుకో అనిపించింది కొంచెం, అసలు ఏది గట్టిగా మాట్లాడి తీసుకోడు. ఏదో ఒక నిజంగానే చాలా రెస్పెక్ట్ఫుల్ పర్సన్ లాగా ఉన్నాడు. ఎక్కువ ఎవరిని ఏది అడగడు. చాలా అయితే ఓటింగ్ అయితే తనుజ సుమ్మన్ అన్న ఓటింగ్ అయితే పడుతుందిలే. సో అదన్నమాట. ఇంకా ఫోర్త్ ప్లేస్ వచ్చేసి డీమాన్కి అయితే అంతేం లేదబ్బా, ఎందుకంటే ఈయనది తగ్గుతా వస్తూ ఉంది గేము. నిన్న కూడా కొంచెం పోట్లాడి ఉండుంటే బాగుండేది క్యాప్టెన్సీ అయ్యే విషయంలో. ఇంకేంటంటే రీతుకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. సో రీతు ఓటింగ్ డీమాన్కి పడుతుంది. సో డీమాన్కి అంత పాజిటివ్ అయితే కాదు ఈ వీక్ అయితే, ఎందుకంటే ఆ నామినేషన్స్ తుఫ్పాస్ రీజన్స్ పెట్టాడు. ఇంకా అలా నడుస్తుంది. ఇక విన్నింగ్ రేస్ అని కాదు, కాకపోతే ఈయన కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే, ఎందుకంటే అఫీషియల్లో ఎలా ఉందో తెలియదు కదా. సో ఇంకొకటి వచ్చేసి లాస్ట్ సంజన అండ్ దివ్య. సో దివ్యకు చాలా తక్కువ పడుతుంది, కానీ దివ్యకు పెరిగింది. నిన్నటి లొల్లి కనుక ఒక 3 రోజుల కింద వాడు ఉంటే సూపర్గా ఉండేది, దివ్య ఎక్కడికో వెళ్ళిపోయేది. సో సంజన గారికి కొంచెం తగ్గింది, ఎందుకంటే ఇమ్ము ఓటింగ్ పడేది కాబట్టి తగ్గింది. సో సంజన కూడా డేంజర్ జోన్లోకి వచ్చింది. కానీ సంజనకి నిన్న ఇమ్ము అన్యాయం చేసిండు. ఇమ్ము ఆమెకు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు 2 సార్లు చేసిన దివ్యకు సపోర్ట్ చేశాడు. ఇక్కడ తనుజ పుల్లబెట్టి కూర్చున్నది, ఎందుకంటే తనుజ అక్కడ టీమ్గా డివైడ్ చేసినప్పుడు కావాలని అట్లా డివైడ్ చేసింది. వీళ్ళు కొట్టుకోవాలి, వీళ్ళు చేసుకోవాలనే చేసింది కావాలని. ఫ్రెండ్స్ని కొట్టుకుంటే చూద్దామన్న వీడియో కూడా వైరల్ అవుతుంది, అదన్నమాట. సో ఇక్కడ సంజన గారు కూడా పాపం అనిపించింది. మరి టీఆర్పీ కోసం నో ఎలిమినేషన్ పెడతారా, టీఆర్పీ కోసం మన దివ్యాన్ని ఉంచుతారా అనేది డౌట్ వస్తుంది. సంజనాని ఏమైనా పంపించేస్తారా అని కూడా డౌట్ వస్తుంది. ఏదైనా జరగచ్చు, కానీ ఓట్ లిస్ట్లో మాత్రం దివ్యానే ఉంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇన్స్టా ఉంటుంది, ఫాలో అవ్వండి. ఎలిమినేషన్ అప్డేట్ అయితే పెడుతూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.